తెలంగాణలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు పోరుబాటు పట్టాయి. పీఆర్సీ అమల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కొల్చారంలో ఉద్యోగ చేసి నిరసన వ్యక్తం చేసింది. 51% ఫిట్మెంట్తో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం పీఆర్సీ అమలు విషయంలో కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పంచాయతీ కార్యదర్శుల ఫోరం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గడ్డరాజ్ ఆధ్వర్యంలో కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా బేగంలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కోరారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.